ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సింబల్ పళ్ళు పళ్ళు నోచు నోచు మాట్లాడతారు. అయితే రాగరే రాగరే గౌరవనీయులు, నేను ఎవరి దగ్గర మాట్లాడుతున్నాను చెప్పరి. గౌరవనీయులు ప్రజానాయకుడు, గౌరవనీయులు ప్రజానాయకుడు, ప్రజాపాలకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రి వర్యులు, మన నల్లగొండ పోర్బిడ్డ ఎవరు చెప్పురా, గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, సార్ మన పెళ్లి కొడుకు వారికి చెప్పరా, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ తల్లిదండ్రులు గొప్ప పేరు పెట్టిరా. కిరణం అంటే కిరణం వెళ్తే అవునా కాదా? నేను రాజగోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు అంటే రాజాసనం అవునా? గౌరవనీయులు నా సహచర ఎమ్మెల్యేలందరికీ, జిల్లా పార్టీ అధ్యక్షులకు, గ్రామాల నుంచి కథలు వచ్చిన నా కాంగ్రెస్ అన్నదమ్ములకు, యుద్ధ వీరులు కమ్యూనిస్టులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికి కూడా నేను శిరస్సు మంచి నమస్కరిస్తా ఉన్నాను. ఏందా అయితే ఒక మాట, నల్లగొండ చరిత్ర, నల్లగొండకు చరిత్ర ఉంది. 1952లో ఎన్నికలు జరిగినాడు మన రావినారాయణ రెడ్డి గారికి జవహర్లాల్ నెహ్రూ కంటే ఓట్లకు వచ్చినాయి. ఓట్లకు వస్తే ఆనాడు మొట్టమొదటి పార్లమెంటుకు జవహర్లాల్ నెహ్రూ గారు రావినారాయణ రెడ్డితో పార్లమెంటు భవనాన్ని ఆవిష్కరించిన సంగతి మీకు చెప్తా ఉన్నాను. అంత గొప్ప చరిత్ర కలిగిన నల్లగొండ జిల్లా. అందుకోసమనే ఇలా బీజేపీలు వస్తున్నారు. బీజేపీలు ఏమొస్తున్నారు? నా బియ్యం నీకు, నీ బియ్యం నాకు, నీ బియ్యం నాకు, నా బియ్యం నాకు. కర్షక ఓటు పడతావా? ఇలా బీఆర్ఎస్ ఉండు పాప గోవింద మంగళం, బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, సెంచలు పట్టిండు, చల్ల చెదరైపోను, చిల్లర బర్రై. ఇక ఉందా మందుల సమయం వాళ్ళకి నాకు ఉంటుంది. ఇంకా నికోరస్కర ఉద్యోగం కూడా వెళ్ళకుంటారా? బీఆర్ఎస్ అయినా బోఆర్ఎస్ లేదు, బీజేపీ అయినా బియ్యం లేవు, అటుకులేవు, ఏది లేదు. రస్తా రస్తా రచ్చ సరాసరిగా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈ రస్తలో అడ్డా ఎవరు మన కోడ్ర వేస్తే ఆ కోట సక్కెళ్ళిపోయింది. అందుకోసం మిత్రులారా, మన శ్యామల కిరణ్ కుమార్ గారిని ఎంత మేడుతారు చెప్పరు, ఎంత మేడుతారు. పొల్లు నవ్వుతురాచు అని అమ్మ కానీ పొల్లు నవ్వుతురాచు. వేల లక్షలది మెజార్టీ ఇచ్చి అన్నదమ్ములారా, ఇవాళ నేను 23 రోజులు ఎమ్మెల్యే అయినా. మన ముఖ్యమంత్రి గారు ఎడబడతాయని నా పేరు చెప్తాడు, ఆయన కట్టుకోలే కూడా తాళ పెరుగు. నేను ఇంకో ముఖ్యమంత్రి గారిని నేను మనం చేస్తున్నా. నా తుంగతుర్తి నియోజకవర్గాన్ని వెనకబడేసిరు, మీరు దండ పెడతా చాలా ముందు పడేయాలని మనం చేస్తా. ఎందుకంటే దొంగతోర పడతానిండా. అందుకోసమైన మా ఆగమైంది. భువనగిరి కిల్లో సాక్షి చెప్తా ఉన్నా, ఢిల్లీ కోటలో మే 13 తారీఖు నాడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. 14వ వరుస సంఖ్యలో భువనగిరి ఉన్నది. 13 దాటితే 14 అవునా? 13 దాటితే 14. ఆ 14వ సీట్ల మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూర్చోబడతా ఉన్నాడు. అది సోదరుడు ఎవరు? అన్నదమ్ములు వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు. వారికి తోడుగా మన రాజ్యాధినేత, తెలంగాణ రాజ్యాధినేత మన రేవంత్ రెడ్డి గారు. ఇలా ఎవరు అంటారు చెప్తాను, కూలిపోయింది. ఎవడా కూలిపోయేది? తొక్కుడు దొరికితే కష్టం వెళ్తుంది, కూలిపోతా అదే ఎవడో ముట్టమని దమ్ముంటే. అందుకోసమని మిత్రులారా, కిరణ్ కుమార్ రెడ్డి గారిని నిటారుగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే బ్రహ్మాండ మెజార్టీతోని నేను ఏం చేసినా తుంగతుర్తిలో 51 మెజార్టీ ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీతలు కలిసి పని చేస్తాం. 70 నుంచి 1,00,000 మెజార్టీ ఇవ్వాలి. లేబరే చదివారే అవునా కదా? అందుకోసమని నాకు ఈ అవకాశం ఇచ్చిన భువనగిరి శాసనసభ్యులు అన్న అనిల్ కుమార్ రెడ్డి గారికి
అనిల్ కుమార్ రెడ్డి గారికి, నాకు అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి, అందరికి కూడా మీకు వచ్చిన మీ అందరికి మీకే చెప్పాలి. మన వాళ్ళు కొట్లాడు ఓట్లు వచ్చినాను. అందుకోసమనే రేపు 13 తారీఖు నాడు నిద్రపోకుండా బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి మనం రేవంత్ రెడ్డి గారి కానకయ్యాలి భువనగిరి గట్టరాజ్యం మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.